అనుపమ పరమేశ్వరన్ ఒక భారతీయ నటి. ఆమె మలయాళ చిత్రం ప్రేమం 2015తో సినీరంగ ప్రవేశం చేసి తరువాత తెలుగు చిత్రం 2016 ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆమె నటనకు ఉత్తమ మహిళా అరంగేట్రం అవార్డు లభించింది. ఆ తరువాత శతమానం భవతి 2017, ఉన్నది ఒకటే జిందగీ 2017 మరియు కార్తికేయ 2022 వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రసిద్ధి చెందింది. పుట్టిన తేదీ మరియు స్థలం: ఫిబ్రవరి 1996, 18న జన్మించారు. తెలుగులో అరంగేట్రం: నితిన్ మరియు సమంతతో కలిసి నటించిన ఆ చిత్రంతో తెలుగు తెరంగేట్రం చేశారు. ప్రసిద్ధ సినిమాలు: శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కార్తికేయ 2, కోడి మరియు జోమోంటే సువిశేషంగల్ మలయాళం వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ చిత్రంలో ఆమె నటనకు గాను ఉత్తమ మహిళా అరంగేట్రం అవార్డు లభించింది. సినీ ప్రస్థానం: మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రేమం చిత్రంతో తన కెరీర్ను ప్రారంభించిన అనుపమ ఆ తరువాత మలయాళ చిత్రం లో నటించింది. తెలుగులో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాలలో శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ మరియు కార్తికేయ 2 ముఖ్యమైనవి. విజయవంతమైన మలయాళ చిత్రాలతో పాటు తమిళ చిత్రం కోడిలో కూడా నటించి తన ప్రతిభను చాటుకున్నారు. ఈమె ముఖ్యంగా తెలుగు, మలయాళం, తమిళం చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది.